హాయ్ బ్యాచిలర్స్, ఈరోజు మనం లింగాయ చట్నీ డిఫరెంట్గా కొద్దిగా పుట్నాలు అలాగే కొద్దిగా కొబ్బరి వేసి ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక కప్పు పల్లీలు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. ఈవెన్గా పప్పుకి వేగేలాగా నేను చూపిస్తున్న విధంగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకొని ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం, పచ్చికారం, ఎండు కారం వేసుకొని ఒక 50 గ్రాముల చింతపండు అదే వేరుశనగ వేపిన దాంట్లోనే వేసి కలుపుకొని ఒక పెద్ద మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి అండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ పుట్నాలు, సాల్ట్ తగినంత టేస్ట్ వేసి ఆరబెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీలో ఒక 3 తిప్పులు తిప్పుకోండి. అంతే, ఎంతో ఈజీగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ కూడా వేసి తీక్కుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయినటువంటి మనం తాలింపు ఎలా వేయాలో చూద్దాం. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకు, అలాగే పావు కప్పు మినప్పప్పు అండి. కొత్తిమీర వేరు, నేను వేసాను, డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని చిన్న మిక్సీ జార్లో తీసుకొని పక్కన ఆరబెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని కచ్చాపిచ్చాగా ఇలా సేమ్ ఇలా తిప్పుకుంటే చాలండి. అది తీసుకెళ్ళి మనం లింగాయ చట్నీలో వేసుకొని కలుపుకుంటే అంతేనండి, ఈజీగా అయిపోతుంది. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మనం వేసింది ఏంటంటే పుట్నాలు, కొద్దిగా కొబ్బరి వేసాం, అలాగే తాలింపులో కొత్తిమీర వేసాం. దానివల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్.